అని కాదు, ఇన్ జనరల్ చాలా అందరికీను. సో బ్రీఫ్గా మన క్వశ్చన్స్ చేద్దాం. సో యాజ్ యూ కెన్ సీ మన హాఫ్ ఇయర్లీ క్రైమ్ రివ్యూ ఇది మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. మనం కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన డిస్ట్రిక్ట్లో పోలీస్ వరకు ఏ గ్రేడ్లో ఉన్నాము అండ్ గాంజా మీద మన పీపీపీ 75%లో ఉంది. కంపారిటివ్ స్టేట్మెంట్ జూన్ వరకు చూస్తే లాస్ట్ ఇయర్కి మన రిపోర్టెడ్ క్రైమ్ లాస్ట్ ఇయర్ 4000లో ఉంటే ఈసారి 2500 వరకు ఉంది. సో అబౌట్ 40% డిక్రీజ్ ఉంది ఇన్ దిస్ ఫిగర్. అండ్ మీ అందరికీ తెలుసు పీడీ యాక్ట్స్ మనము అండ్ పిఎన్డిపిఎస్ యాక్ట్స్ ఈ రెండు కూడా ఎక్స్టెన్సివ్గా చేస్తున్నాము. యాజ్ ఆఫ్ నౌ 35 మందిని మనం పీడీ యాక్ట్లో కడప జైలుకి పంపించడం జరిగింది. అండ్ పిట్ అండ్ డిపిఎస్ కూడా 13 మంది మీద ఇనిషియేట్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ రోడ్ యాక్సిడెంట్స్ కూడా లాస్ట్ ఇయర్కి కంపేర్ చేస్తే లాస్ట్ జూన్కి ఈ జూన్కి మనం ఫిగర్స్ కంపేర్ చేస్తే మనకి ఒక 15% రిడక్షన్ ఉంది ఆన్ టోటల్ ఫెటాలిటీస్ అండ్ ఇంజర్డ్ ఆల్సో. ఎన్ఫోర్స్మెంట్కి వస్తే మనం నంబర్ ఆఫ్ ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ 3776 చేసాము. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ 1200 దాకా చేసాము. మొత్తం 27 lakhs, so 2.73 crores మనకి ఇప్పటిదాకా అమౌంట్ ఇంపోజ్డ్ ఆన్ ఈ చలాన్స్ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్. మనం ట్రాఫిక్ పరంగా ఇంకా స్ట్రాటజిక్గా కొంచెం ప్లాన్ చేస్తున్నాము ఇంప్రూవ్మెంట్స్ కోసము. ఇన్ కమింగ్ మంత్స్ మనం ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా చూస్తాము. And coming to our figures with respect to opening of history sheets and bad characters, rowdy sheets here manam 61 open చేయడం జరిగింది and suspects 12. ఈసారి మన ఆనరబుల్ సీఎం సార్ అండ్ డీజీ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు సెక్షువల్ అఫెండర్స్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం చాలా ఎక్స్టెన్సివ్గా ఆన్ పాక్సో అఫెండర్స్, ఎవరైతే చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ చేస్తున్నారు అండ్ రిపీటెడ్ అఫెండర్స్ విమెన్ క్రైమ్ అగైన్స్ విమెన్ చేస్తున్న వాళ్ళ మీద రెగ్యులర్గా సెక్షువల్ అఫెండర్ షీట్స్ ఓపెన్ చేస్తున్నాయి. మన జిల్లాలో ఇప్పటిదాకా 76 ఆ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో కమింగ్ టు మర్డర్ కేసెస్ యాజ్ ఆఫ్ నౌ జూన్ వరకు మన జిల్లాలో 22 ఉన్నాయి, అన్నీ డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. అలానే అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ 307 కేసెస్ కూడా 59 కేసెస్ రిపోర్ట్ అయినాయి మనకి ఇప్పటిదాకా. సో వీఆర్ బీయింగ్ వెరీ స్ట్రిక్ట్. ఏ గొడవ జరిగినా కానీ ఎస్పెషలీ నైట్లో డ్రింక్ చేసి డ్రంక్ అండ్ బ్రాల్స్ ఏవైనా జరిగితే అవి కంపల్సరీ ఎక్కడైతే ఇంజరీస్ ఉన్నాయో అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ వేస్తున్నాము, వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాము. సో చాలా స్ట్రిక్ట్గా ఇటువంటి కేసెస్ని పరిగణించడం జరుగుతుంది. కమింగ్ టు క్రైమ్ అగైన్స్ట్ విమెన్, మనకి జిల్లాలో 7 శక్తి టీమ్స్ ఉన్నాయండి. ఈ 7 శక్తి టీమ్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఇన్ ఆల్ ద సబ్ డివిజన్స్ అండ్ మన హెడ్ క్వార్టర్స్లో వర్క్ చేస్తున్నాయి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం ఇప్పటిదాకా 4550 క్యాంపెయిన్స్ చేసాము ఇన్ డిఫరెంట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ లొకాలిటీస్ అన్నిట్లో కలిపి. అలానే శక్తి యాప్ రిజిస్టర్డ్ యూజర్స్ మనకి జిల్లాలో స్టేట్లో నంబర్ ప్లేస్ ఇన్ ద స్టేట్. We are number 1 in the state with respect to Shakti app registered users. ఇదే కాకుండా రెగ్యులర్గా మీ అందరికీ కూడా తెలుసు, మీరు మన జిల్లాలోని మీడియా మిత్రులు, క్యాసూస్ అనేవి కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ కాలనీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. వీఆర్ ట్రయింగ్ టు డూ లాట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అండ్ మీ అందరి సహకారంతో కూడా మనం దానికి ప్రజల్లోకి పోలీసులు మీతో ఉన్నారు అనే మెసేజ్ ఎప్పటికీ పంపిస్తూ ఉన్నాము. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అవర్ పోలీసింగ్ మెట్రిక్స్. ఇంతే కాకుండా స్మార్ట్ పోలీసింగ్ మెట్రిక్స్ రెగ్యులర్గా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ ఇన్ ద స్టేట్ మనం స్మార్ట్ పోలీసింగ్లో ర్యాంక్ చేయడం జరుగుతుంది. సో అందులో కూడా మనం వీఆర్ ట్రయింగ్ టు స్టే ఇన్ ద టాప్ 50%. సో అందులో ఈ సాక్ష్య కానీ, న్యూ క్రిమినల్ లాస్ ఇంప్లిమెంటేషన్ కానీ, డయల్ 112లో టైమింగ్స్ కానీ, CCTV 360లో ద్వారా క్రైమ్ డిటెక్షన్, ఇవన్నిట్లో కూడా మన సిబ్బంది అందరికీ కూడా కెపాసిటీ బిల్డింగ్ చేసి
వాళ్ళతో ఈ చేంజింగ్ టెక్నాలజీతో పాటు వాళ్ళు ముందుకెళ్ళేట్టుగా రెగ్యులర్గా క్లాసెస్ చేసుకుంటున్నాము, సెషన్స్ చేస్తున్నాము. అండ్ అందరం కలిసి విత్ ఫ్యూచరిస్టిక్ పోలీసింగ్ వైపు ముందుకు వెళ్తున్నాము. యాజ్ ఫార్ యాజ్ క్రైమ్ రివ్యూ, ఐ థింక్ దిస్ ఇస్ ఇట్. నెక్స్ట్ మీ అందరూ కూడా మస్ట్ బీ వాంటింగ్ టు నో అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఎస్టర్డే. సో మనుబోలు పోలీస్ స్టేషన్ మీలోని హ్యాపెనింగ్స్ ఒకసారి పెట్టండి. సో ఐ కెనాట్ సీ ప్రింట్ అవుట్ ఉందా? థ్యాంక్ యూ. సో బేసికలీ 8th జూలై ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గోల్డ్ చైన్ స్నాచింగ్ కేసు జరిగింది. ఆ చైన్ స్నాచింగ్ వ్యక్తిని మనం చెప్పగానే వెంటనే ట్రేస్ చేయడం జరిగింది ఎక్యూస్ని. 3 ఎక్యూస్ మనకి కస్టడీలోకి వచ్చారు. వాళ్ళ నేమ్స్ నెక్స్ట్ ప్లీజ్. రియాజ్, ఏడుకొండలు అండ్ ఇంకొక ప్రసాద్. సో వీళ్ళని స్టేషన్కి తీసుకొచ్చినాక మనకు తెలిసింది వీళ్ళు 20 మోర్ దాన్ 20 అగ్రికల్చరల్ మోటార్స్ కూడా దొంగలిచ్చారు అనేది. సో అవి కూడా రికవరీ చేయడం జరిగింది. చేసి వీళ్ళని మనం 35 BNSS ప్రకారం అరెస్ట్ నోటీస్ ఇచ్చి 12th నైట్ వీళ్ళని స్టేషన్ నుండి పంపించడం జరిగింది. అందరినీ కూడా పంపించేసారు 12th నైట్. మనకి వీ హ్యావ్ CCTV ఫుటేజ్. వాళ్ళు 12th నేషనల్ హైవే 16 మీద కూడా నడవటం కనిపించింది. ఇఫ్ యూ కెన్ సీ అక్కడ CCTV ఫుటేజ్ ఉంది. వేరే 12th వాళ్ళు నేషనల్ హైవే మీద నైట్ తిరుగుతున్నారు. 13th ఎర్లీ అవర్స్ కూడా వైన్ షాప్ దగ్గర CCTV ఫుటేజ్లో వీళ్ళు మాకు కనిపించారు పొదలకూరులో. సో 13th and 14th మనం దగ్గరికి ఎప్పుడు ఈ అక్యూజ్డ్ స్టేషన్ దగ్గరికి వచ్చినట్టు లేదు. వీ హ్యావ్ ఎగ్జామిన్డ్ ఆర్ CCTV ఫుటేజ్ ఇన్ ద పోలీస్ స్టేషన్స్ ఆల్సో. సో దట్ మేము బయట చూపించకూడదు పోలీస్ స్టేషన్ ఫుటేజెస్. సో దట్స్ వై వీఆర్ నాట్ షేరింగ్. బట్ ఈ వైన్ షాప్ ఫుటేజ్ అండ్ NS16 ఫుటేజ్ వీ హ్యావ్. సో ఏదైతే వస్తున్నాయో అలిగేషన్స్ దట్ ఇది కస్టోడియల్ అని, ఇది వీళ్ళు ఎక్కడ పోలీస్ స్టేషన్లో లేరు. అండ్ దిస్ పర్సన్ నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది. అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అండ్ ఇట్ వాజ్ డిక్లేర్డ్ హీ వాజ్ బ్రాట్ డెడ్. So whatever allegation that custodial death anedi, it is definitely not true because he is not in police station in those last 2 days. Inka further investigation as per procedure jarugutundi. Right now, as